నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే విషయం గత కొంతకాలంగా చర్చ చాలా జోరుగా జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అంటే ఈ ఒక 2-3 రోజులుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు కానీ, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కానీ ఇవన్నీ గమనిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ధర్మపురి అరవింద్ గారిని పార్టీ నియమిస్తున్నట్టు కొద్దిపాటి ఆ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం చూస్తూనే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటేనే ఒక సిద్ధాంతపరంగా ఏర్పడిన పార్టీ, హిందుత్వం ఎజెండాగా ఏర్పడిన పార్టీ. ధర్మపురి అరవింద్ గారు అన్ని విధాల అర్హుడు. 2 సార్లు ఎంపీగా అఖండ విజయం సాధించి ఇందూరు గడ్డ బీజేపీ అడ్డ అనే విధంగా చేసి పసుపు బోర్డు అసలు కాదు అనుకున్న దాన్ని సాధించిన నాయకుడు. అంటే ఇవన్నీ మనం ఏదో అంటే బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుని తెలియదు, కాకపోతే ఏ పార్టీ అయినా సరే కార్యకర్తల నిర్ణయాన్నే శిరస వహిస్తుంది. మరి బీజేపీ పార్టీకి కార్యకర్తలే బలం. అంటే వాస్తవంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు అనకంటే సైనికులు అనడం మేలు, సైనికులు అనాలి. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదం జోరు అందుకుంటున్నది. మరి బీసీ బిడ్డ అరవింద్ గారు అంటే నాకు వస్తున్న సమాచారం మేరకు ఒక పోస్ట్ వచ్చింది నాకు, మా డిస్ప్లే మీద చూడండి. ధర్మపురి అరవింద్ గారి పేరు ఖాయమైనట్టుగా మనకు తెలుస్తుంది. చూద్దాం బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఇట్లా బీజేపీ శ్రేణులారా కొద్దిగా షేర్ చేయండి వీడియో, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి.